ఈరోజు ఇండియన్ పాస్తా చేసుకుందాం. దాన్ని ఒక గిన్నెలో వాటర్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. 15 నిమిషాలు బాగా ఉడకబెట్టుకొని దాన్ని ఉడికిందా లేదా అని మనము చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని దాన్ని ఒక జాలి గరిటలోకి వంపుకోవాలి. వంపుకొని దాన్ని తనిగా గిన్నెలో పెట్టుకోవాలి. కడాయి తీసుకొని దానిలో 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేసిన తర్వాత అందులోకి కాజు పప్పులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అలానే ఫ్రై చేసి గోల్డ్ కలర్ వచ్చేదాకా చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకోవాలి. అందులో క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు అందులో వేసుకోవాలి. తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి. తర్వాత ఆనియన్ వేసుకోవాలి. వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుని బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత బాగా ఇంకా ఫ్రై చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. 15 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి మగ్గనిద్దాము. తర్వాత మిరియాల పొడి కొద్దిగా, కారం కొద్దిగా, పసుపు పొడితో కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే టమాటా సాస్ కొద్ది వేసుకోవాలి. టమాటా సాస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలా. బాగా ఫ్రై అవ్వాలి. అందులో మనము ఉడకబెట్టుకున్న పాస్తాను వేసుకోవాలి. పాస్తాను వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత దాంట్లో ఆలివ్ ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. బాగా కలిపి కొంతసేపు ఆ పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. వేయించుకొని బాగా ఫ్రై చేయాలి. అంతే, పాస్తా రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లోకి తీసుకున్నాం. అంతే, ఇండియన్ పాస్తా రెడీ. అంతేనండి. అంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతే, బాయ్.